ఇంత అద్భుతమైన పాట రాయడానికి వెనకాల మీ లైఫ్ ఏమన్నా ఇన్వాల్వ్ అయి ఉన్నదా ఆ పాటలో? నేను పరిచయంలోకి వెళ్ళాను కదా, అప్పుడు సరిగ్గా అక్కడి నుంచి పాట మ్యూజిక్ చేసి ఎస్పి బాలు గారితో పాడించింది. సో మీరు ఎప్పుడన్నా దేవుణ్ణి అడిగారా, దేవా ఎందుకు నన్ను ఏమంటా టెస్ట్ చేస్తున్నావా? అయితే ఈ సాంగ్ చేసే ముందు జరిగినటువంటి విషయం ఏంటంటే, అంతవరకు చాలా స్మూత్గా లైఫ్ అంతా కొనసాగటం. వివాహం అయిన తర్వాత సంపూర్ణ సేవలోకి వెళ్ళిన తర్వాత హలో, ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. మీరు చాలామంది వినే ఉంటారు, అనేక మంది ఆ పాటను ఆదరించారు, అనేక మంది మీ చర్చెస్లో పాడుకున్నారు. ఆ సాంగ్ ఏంటో కాదు, నీవే కావాలేసే ఆ సాంగ్ మీ అందరికీ తెలుసు కదా. ఆ పాట పాడింది జెస్సీ సిస్టర్, కానీ ఆ పాట రచించింది బ్లెస్సీ అక్క అనమాట. ఇంకా మనకు తెలియని విషయాలు, అనేక విషయాలు మనం అక్క ద్వారా తెలుసుకోవడానికి నేను ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. మనం ఇంకా లేట్ చేయకుండా ఇంటర్వ్యూని స్టార్ట్ చేసుకుందాం. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, నాకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి నాకు మంచి టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా అంత దూరం నుంచి రావటం చాలా సంతోషం. థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారా అక్క? అసలు అంటే మాకు ఓన్లీ బ్లెస్సీ అక్క, కింగ్స్లీ అన్న వాళ్ళ వైఫ్ అని చెప్పేసి తెలుసు అంతే. మీ బయో మొత్తం. ఖచ్చితంగా నేను జన్మించింది దైవజనులైనటువంటి డాక్టర్ జోబాబ్ రివైవల్ గారికి, అలాగే ప్రేమ కుమారి గారు మా అమ్మగారు. చిన్ననాటి నుంచి కూడా నేను ఒక్కదాన్ని కుమార్తెని, నాకు అన్న చెల్లెలు కానీ ఎవరు కానీ లేరు, ఒక్కదాన్ని. చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అదే సమయంలో లోకపరమైనటువంటి వాటిలో కన్నా ఎక్కువగా పరిచర్యలో నేను ఉన్నానన్నమాట. కీబోర్డ్ వాయించడం కానీ, చర్చ్లో పాటలు పాడటం, పాటలు రాయటం కానీ, ఎవ్రీథింగ్ ఒక్కదాన్ని అవటం వల్ల ఇంకా నేనే కుమారుడినైనా కుమార్తెనైనా నేనే అన్నట్లుగా ఈ చర్చ్లో ఉన్న కెమెరా హ్యాండిల్ చేయటం కానీ, వీడియో ఎడిటింగ్స్, ఎవ్రీథింగ్ నేనే చూసుకునేదాన్ని. ఆ విధంగా మా నాన్నగారు ఒక కొడుకులాగే నన్ను పెంచారన్నమాట. ఆ ప్రాసెస్లోనే నేను అన్నీ కూడా పరిచర్యకు సంబంధించి నేర్చుకోవటం, ఎక్కడ బైబిల్ కాలేజ్కి కానీ వెళ్ళలేదు. నాన్నగారు ఇచ్చినటువంటి ఏమంటారు ఆ ట్రైనింగ్లోనే, ఆ ప్రోత్సాహంలోనే పెరగటం, ఆ విధంగానే పరిచర్య పట్ల ఆశ, పరిచర్య పట్ల ఒక ఇంట్రెస్ట్ అనేది నాలో ఆ విధంగా పుట్టడం, దేవుని కృపలో ఈరోజు పరిచర్యలో సంపూర్ణంగా వాడబట్టడం జరుగుతుంది. వివాహ విషయానికి వస్తే దేవుని మహాకృపను బట్టి పెద్దలు నిర్ణయించిన వివాహం మాది. మరి నా గురించి వారు తెలుసుకోవటం, మా మామయ్య గారు, అత్తయ్య గారు మరి మా పేరెంట్స్ని అప్రోచ్ అవటం, ఆ తర్వాత ఆ విధంగా వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత సంపూర్ణమైన పరిచర్యలోకి నేను నా భర్త గారు రావటం, ఇక ఆ విధంగా దేవుని మహాకృపను బట్టి ఒక కుమార్తె మేము కలిసి అలా దేవుని పరిచర్యలో కొనసాగుతున్నాము. అన్న యాక్చువల్లీ మిషనరీ అని చెప్పారు కదా అక్క. అవును. సో మిషనరీ అంటే చాలా ప్రాంతాలకి ఒక చోట ఉండి సేవ చేసేవాళ్ళు కాదు. మిషనరీ అంటే చాలా రాష్ట్రాలు వెళ్తారు, చాలా దేశాలు వెళ్తారు కదా. సో అన్న ఇలా మీకు పెళ్లి సంబంధం వచ్చిన తర్వాత అన్న మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటక్క? వాస్తవానికి పెళ్లి చూపులు అయిన రోజే, ఎందుకంటే ఫస్ట్ మా మామయ్య గారు వాళ్ళు నన్ను చూడటానికి వచ్చారు. వాళ్ళకి ఓకే అయిపోయాను. నా తల్లిదండ్రులకి తను నచ్చడం జరిగింది. ఆయన ఆఫ్రికా నుంచి వచ్చాక మా ఇద్దరికి ఒక పరిచయం లాగా ఏర్పాటు చేశారు. ఆ రోజు ఆయన నన్ను అడిగిన మొదటి ప్రశ్న, సేవ అంటే అది పూల బాట కాదు, ముళ్ళ బాట. మరి ఒకరోజు ఆహారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా మీ తల్లిదండ్రులకి, మనకు తెలిసిన వాళ్ళందరికీ దూరంగా మనం వెళ్ళిపోవచ్చు. అది ఎలాంటి పరిస్థితి అయినా అవ్వచ్చు, నేను ముందే చెప్పలేను. వాటన్నిటికీ నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడిగారు. అంటే నేను ఒక్కదాన్నే కదా, నా పేరెంట్స్కి నేను ఒక్కదాన్నే కుమార్తెని, కొడుకునైనా కూతురునైనా నేనే. అయినప్పటికీ కూడా ఆ రోజు ఆయన అడిగిన ప్రశ్న నిజంగా నా హృదయాన్ని తాకింది. ఎందుకంటే మేమిద్దరం మాట్లాడుకోకముందు మేము ప్రార్థనతోటే ఆ చర్చ ప్రారంభించామన్నమాట. ప్రార్థన చేసుకున్న తర్వాత మాట్లాడుకోవడం జరిగింది. ఆయన ఎప్పుడైతే ఆ ప్రశ్న అడిగారో వెంటనే నాకు ఆ మాట బాగా నచ్చింది. అప్పుడు ఆయన నాకు నచ్చారు. అలాగే వెంటనే నేను తప్పనిసరిగా ఏదైనా దేవుడు ఏ ప్రాంతానికి పంపించినా నేను సిద్ధంగా ఉన్నాను, ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడం, ఆ విధంగా వివాహం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్లీ నేను జనరల్గా ఎవరిని ఇంటర్వ్యూ చేసినా సరే నేను ఒక పోస్ట్ పెడతాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. అంటే రేపు పొద్దున్న ఇంటర్వ్యూ చేస్తున్నాను అక్కని ఆర్ అన్నని,
సో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ చేయండి, మీ తరపున నేను అడుగుతానని చెప్పేసి నేను పెడతాను అనమాట ఇన్స్టాగ్రామ్. ఓకే. సో అలాగే కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు పెట్టారు, అలాగే నేను కూడా కొన్ని రెడీ చేసుకున్నాను అక్క క్వశ్చన్స్ని. సో వాటిని అన్నిటిని ఈరోజు అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ అయితే సాంగ్స్ గురించి అక్క. మెయిన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంత అద్భుతమైన పాట రాశారు కదా అక్క, అసలు ఆ పాట మొత్తం తీసుకుంటే ఇంత అద్భుతమైన పాట రాయడానికి వెనకాల మీ లైఫ్ ఏమన్నా ఇన్వాల్వ్ అయి ఉన్నదా ఆ పాటలో? ఖచ్చితంగా. అంటే వాస్తవానికి చాలా చిన్న వయసులోనే సంపూర్ణ పరిచర్యలోకి మేము రావటం జరిగింది. ఆ పరిచర్యలోకి వచ్చిన తర్వాత భయంకరమైన స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. ఈవెన్ ఫైనాన్షియల్గా కావచ్చు, సోషల్గా అంటే ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానంలో కావచ్చు, అలాగే మ్యారేజ్ అయిన 5 years వరకు మాకు పిల్లలు లేరు, ఆ విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో అయితే పరిచర్య కొనసాగించాలా అన్న ఒక ప్రశ్న కూడా మాకు తలెత్తడం జరిగింది. అంత సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఆ మాటలు నాలో నుంచి రావటం జరిగింది. సో మీరు ఎప్పుడన్నా దేవుణ్ణి అడిగారా, దేవా ఎందుకు నన్ను ఏమంటా టెస్ట్ చేస్తున్నావా, లేకపోతే నాకు ఎందుకు కష్టం, నాకు ఎందుకు శ్రమలు, పిల్లలు లేరు అని చెప్పేసి ఎప్పుడన్నా మీరు బాధపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? వాస్తవానికి న్యాచురల్గా నాలో నుంచి అయితే ఎప్పుడు అలాంటి ఆలోచన రాలేదు. ఎందుకంటే దేవుడు తప్పనిసరిగా తగిన సమయంలో ఇస్తాడన్న విశ్వాసం అయితే నాకుంది. కొన్ని సందర్భాలు ఫేస్ చేశాం, నేను కానీ కింగ్స్లీ గారు కానీ, చాలా బాధపడే సందర్భాలు అనమాట. ఒకవేళ అలాంటి సందర్భాలు నేను ఇప్పుడు మాట్లాడగలిగితే మాటలు కూడా నాకు రాకపోవచ్చు. కింగ్స్లీ గారు చాలా విరివిగా వాడబడతారు. ఎప్పుడు అసలు ఇంట్లో ఉండటం అనేది చాలా తక్కువ, మన ప్రాంతంలో ఉండడం చాలా తక్కువ. ఎప్పుడు ఎక్కడో చోటుకి వెళ్ళి వాడబడుతుంది. ఇప్పుడు కూడా లేరు, పంజాబ్ వెళ్ళి రావటం జరిగింది. ఎప్పుడు కూడా పరిచర్యకి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క సహోదరి, ఒక సిస్టర్ నా దగ్గరికి నేరుగా వచ్చి అన్న మాట నాకు చాలా బాధ పెట్టినటువంటి విషయం. ఏమన్నారంటే, ఏంటి సిస్టర్ అసలు బ్రదరే మీ దగ్గర బ్రదరే ఉండట్లేదు, ఇంకా మీకు పిల్లలు ఎలా పుడతారు అని అన్న మాట అన్నప్పుడు నిజంగా నేను ఆ రోజు చాలా తీసుకోలేకపోయాను అనమాట. అంటే పరిచర్య కొరకు వెళ్తున్నారు, ఎప్పుడైతే ఆ సహోదరి ఆ మాట మాట్లాడిందో వెంటనే నాకు చాలా బాధ అనిపించింది అనమాట. అంటే పరిచర్య కొరకు కదా ఈయన వెళ్ళేది, ఆ విషయాల గురించి కూడా ఇలా మాట్లాడుకుంటారా, ఈ రకంగా మనుషులు ఆలోచిస్తారా అని ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. ఆ విధంగా కొన్ని సందర్భాల్లో నాకు అది హిట్ అయ్యి ఆ బాధ అనేది వచ్చింది, కానీ స్వయంగా నాలో నుంచి అయితే ఎప్పుడు ఏంటి ప్రభా నాకు ఇలా చేస్తున్నావు అని అయితే ఎప్పుడు రాలేదు. కానీ ప్రభా నాకు ఇవ్వు నాయన, ఇలాంటి మాటలు నేను ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయన్నమాట. ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా అనేది చాలా అద్భుతమైన లైన్ కాక. అసలు ఆ లైన్ రాయడానికి అప్పుడు రాసినప్పుడు మీరు ఏ ఫేజ్లో నుండి ఆ లైన్ రాశారు? ఇందాక నేను చెప్పినట్లుగా పరిచర్యలో కొన్ని నిందలు వచ్చినప్పుడు ఇక ఈ జీవితం వద్దు ప్రభా, మమ్మల్ని తీసేసుకో అయ్యా, ఈ నిందలు మేము భరించలేము, ఈ పరిస్థితులు మేము అనుభవించలేమయ్యా, ఈ చిన్న వయసులో మాకు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్, ఈ మాటలు మేము అన్న సిచ్యువేషన్స్ మాకు వచ్చినప్పుడు నేను నా భర్త కూర్చుని ఇద్దరం చూసుకుని కన్నీరు కార్చి మోకాలు వేసి అలా ఏడుస్తా రాత్రంతా గడిపిన రోజులు ఉన్నాయన్నమాట. అలాంటి సందర్భంలో ఒకరోజు నాకు అనిపించింది, చాలాసార్లు అయ్యా నీకోసమే మా జీవితం, నీకోసమే బ్రతుకుతామని అంటాం కదా, ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ధైర్యంగా నిలబడకపోతే అది నిజమైనటువంటి మాటలు కాదు అని నాకు అనిపించిన క్షణం, లేదు ప్రభా ప్రాణం పోయేంత వరకు నీకోసమే బ్రతుకుతాం, అదేమైనా ఎలాంటి పరిస్థితి అయినా అని చెప్పి ఆ రోజు నాకు ఆ మాట నా హృదయంలో రావడం జరిగింది. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను అక్క, అది మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. మీకు వచ్చిన కమెంట్ అది, ఒక బ్రదర్ పరిచర్య చేస్తున్నారంట, సడన్గా వాళ్ళ భార్య పిల్లలు చనిపోయారు, పరిచర్య చేయలేని నేను అనుకున్నాను, ఆ స్థితిలో మీ పాట విని తిరిగి ఆదరించబడి నీతోనే ఉంటానయ్యా అని తిరిగి పరిచర్య ప్రారంభించారంట. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఆ కమెంట్ అది మీకు తెలిసినప్పుడు ఆ సిచ్యువేషన్ వాళ్ళు మీతో మీకు చెప్పారా, లేదంటే ఫోన్ చేసి చెప్పారా? అప్పుడు మీ రియాక్షన్ ఏంటంటే? నిజంగా దేవుని చాలా స్తుతించాము. ఎందుకంటే వాస్తవానికి ఈ పాటని రికార్డ్ చేస్తున్నప్పుడు ఇంతమందికి దీవెనకరంగా ఉంటుందని ఊహించలేదు, నిజంగా ఊహించలేదు. ఎందుకంటే
దేవుని పరిచయం చేయాలి, రాసిన పాటలు విడుదల చేయాలి అన్నంతవరకే కానీ ఇది ఇంతవరకు రీచ్ అవుతుంది, అనేక మందిని ఆదరిస్తుంది అన్నటువంటి ఊహ అయితే నాకు లేదు. ఎప్పుడైతే ఆ బ్రదర్ కాల్ చేసి ఇలాంటి ఈ విషయాన్ని పంచుకున్నారో నిజంగా దేవుని చాలా స్తుతించాం, నేను కానీ కింగ్స్లీ గారు కానీ. అయ్యా నిజమే, ఇంతమందికి దీవెనకరంగా ఉందంటే ఇంకా మేము ఎన్నో చేయాలి, ఇంకా ఉన్న పాటలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్నటువంటి ఆలోచన, ఆ ధైర్యం అయితే వచ్చింది. నిజంగా చాలా సంతోషం అనిపించింది. మీకు గుర్తుండిపోతాయి, అబ్బా ఈ హార్ట్కి టచ్ అయింది కమెంట్ అని చెప్పేసి అనిపిస్తుంది కదా, చదువుతారు కదా కమెంట్స్. సో అలా ఏమన్నా ఒక 2-3 కమెంట్స్ గుర్తున్నాయి చెప్తారా? గుర్తున్న వాటిలో చాలా బెస్ట్ కమెంట్ అంటే, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందాము అన్నటువంటి ఆలోచనలో ఉందట. ఆ సిచ్యువేషన్లో ఈ పాట విని మరలా ఆ అమ్మాయి లేదు, నేను దేవుని కోసం బ్రతకాలి అన్నటువంటి ఆ ఆలోచనలోకి రావడం, ఆ ఆలోచన సూసైడ్ అనేటువంటి థాట్ని తీసేసుకోవడం, అది పెట్టింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కువ మంది ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా అనేటువంటి ఆ లిరిక్కే ఎక్కువ మంది కామెంట్ చేశారనమాట. చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు సరదాగా నేను ఇప్పుడు మీ ఛానల్ ఓపెన్ చేస్తాను, ఛానల్ ఓపెన్ చేసి సరదాగా ఒక 2-3 కమెంట్స్ చదివి వినిపిస్తాను చూడండి అక్క మీరు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కమెంట్ అనుకుంటే పైన ఉంది, చూసిన ప్రతిసారి లైక్ కొట్టే అవకాశం ఉంటే బాగుండండి. అంటే అన్నిసార్లు లైక్ కొట్టాలనిపిస్తుంది అనమాట. అంత నచ్చినట్టుంది. పాట పాడిన రాసిన చెల్లికి అన్నకి వందనాలు. దేవుని ప్రేమ, ఆయన మనల్ని వదలరు, మనమే వదిలేస్తాము. వదలని విశ్వాసం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఇంకో విషయం, ప్రాణం పోయేంతగా పాడిన సిస్టర్కి వందనాలు. నిజంగా దేవుని ప్రేమ అందరికీ పంచాలని, సంఘాల్లో ఉద్యమం రావాలని దేవుని కోరుకుంటున్నాను. ఎక్కువ కమెంట్స్ ప్రాణం పోయేంత వరకు నీతోనే ఉంటానయ్యా. నిజంగా తెలియకుండా కన్నీళ్ళు వచ్చాయి ఈ కమెంట్స్. చాలా బ్లెస్డ్ అక్క అసలు. అయితే ఇంత అద్భుతమైన సాంగ్ రాశారు కదా అక్క, సో మీకు ఎక్కడి నుండి వచ్చింది అక్క ఈ లిరిక్స్ రాసే టాలెంట్? మా నాన్నగారి దగ్గర నుంచి, మా నాన్నగారికి మా తాతగారి దగ్గర నుంచి. వాస్తవంగా మా తాతగారు దాదాపు 200 పాటల వరకు రాశారు, చాలా పాటలు రాశారు. ఆ తర్వాత మా నాన్నగారు ఒక 150 పాటల వరకు రాశారు. అలాగే మా బాబాయ్ గారు మీకు తెలిస్తే ఫ్లెచర్ బి అగస్టిన్ గారని, ఇదివరకు అయితే ఎంఎస్ ఫ్లెచర్ గారు అనేవారు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. జయశీలుడా మా యేసయ్య అన్న పాట రాసి పాట మ్యూజిక్ చేసి ఎస్పి బాలు గారితో పాడించింది మా బాబాయ్ గారు అనమాట. స్వయాన మా నాన్నగారి తమ్ముడు ఆయన, వారి దగ్గర నుంచే మరి నాకు రావటం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాకి వెళ్దాం. సోషల్ మీడియాలో ఏం క్వశ్చన్స్ అడిగారంటే, అక్క నువ్వు ఈ పాట రాయడానికి ఎన్ని రోజులు పట్టింది, నువ్వు ఒక్కదానివేనా లేదా మీ టీం అంతా రాసారా అన్నట్టుగా అడిగారనమాట. ఓకే, నిజానికి అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఇది స్టార్ట్ చేయటం నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్య నీతో ఉంటానయ్యా అనేది 2014లో నేను ప్రారంభించాను. అబ్బా, స్కెలిటన్ అనేది 2014లో నేను రాయటం జరిగింది. కానీ ఆ తర్వాత దాన్ని లోతుగా నా అనుభవాలతో కూడినటువంటి మాటలు, ప్రాణం పోయేంత వరకు అని కావచ్చు, లేకపోతే కన్నీరే సందరం అయిపోయింది, ఇలాంటి విషయాలు నేను సమకూర్చిందంతా కూడా 2018లో. అంటే మేము సంపూర్ణ సేవకి వచ్చిన తర్వాత మేము చూసిన పరిస్థితులను బట్టి తిరిగి నా హృదయంలో ఈ కొన్ని మాటలు రావటం, దాన్ని సమకూర్చి ఆ పాటని ఫైనలైజ్ చేయటం జరిగింది అనమాట. 2018 కంప్లీట్గా నా లైఫ్కి, నా జీవితానికి సంబంధించిన పాట. ఆ పాట రాసేటప్పుడు కూడా కన్నీటితోటే రాశాను అనమాట. కన్నీరే సందర్భం అయిపోయిన నా మాట నేను రాస్తున్నప్పుడు నిజంగా కన్నీటితో నా బుక్ అంతా ఆ కన్నీళ్ళుతో నిండిపోయింది అనమాట. అన్ని సిచ్యువేషన్స్ మధ్యలో రాసినటువంటి పాట ఇది. ఈ సాంగ్ రాయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అక్క? ఇది కంప్లీట్ చేయడానికి అని మనం అనుకుంటే 2014లో నేను లైట్గా అదే ఆ పల్లవి అనుకోవటం, ఆ రాగం అనుకోవటం జరిగింది. కంప్లీట్ చేయడానికి 2018, అంటే 4 years పట్టినట్టు. అది మా అందరి ముందుకు తీసుకురావడానికి ఇంకా 2025 2020 లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశాను. 11 years పట్టింది మా ముందుకు తీసుకురావడానికి. ఇంత మంచి సాంగ్ మాకు ఇచ్చారు కదా, మీకు ఫేవరెట్ అయిన సాంగ్ ఏంటక్క? అంటే మీకు హార్ట్కి టచ్ అయిన సాంగ్, అలా మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? కృతజ్ఞతతో స్తుతి పాడేదా, ఆ పాట అంటే చాలా ఇష్టం నాకు. ఓకే, ఈ పాటకి ఫస్ట్ మీరు చెప్పేశారు ఆల్రెడీ, ఫస్ట్ లిరిక్స్ రాసుకున్న తర్వాతే వచ్చింది కదా. సో ట్యూన్ ఎలా వచ్చిందాక? ఫస్ట్ మీరు ముందు ఇంకో ట్యూన్ ఏమన్నా అనుకున్నారా? లేదు,
ఈ నా ప్రాణప్రియుడ మహనీయుడ అన్న లిరిక్స్తో పాటే ట్యూన్ నాలో అప్పుడే, నుంచి 2014 వచ్చింది. అప్పుడే వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇంకా దాన్ని ఇంప్రొవైజ్ చేశాను తప్ప మెయిన్ ట్యూన్ అనేది మాత్రం 2014లోనే నేను హమ్ చేసుకొని నోట్ చేసుకోవటం జరిగిందనమాట. ఓకే. ఈ పాట మీరు కంప్లీట్ చేసేసిన తర్వాత ఫస్ట్ ఎవరికి వినిపించారు అక్క? సన్నీ జోసెఫ్ సవరప్పు అని మా తమ్ముడు అనమాట, చిన్ని సవరప్పు గారి ట్విన్ బ్రదర్. తను మా ఇంట్లోనే ఉన్నాడు ఆ రోజు. నేను ఆ పాట రాసిన తర్వాత ఫస్ట్ తనకే వినిపించాను. ఇప్పుడు చిన్ని అన్న మీకు రిలేటివా? అవును, మా పెద్దమ్మ గారి కొడుకు అనమాట. అలాగా సన్నీ జోసెఫ్ సవరపు తమ్ముడికి వినిపించడం జరిగింది ఫస్ట్. మొన్న కూడా మేము మాట్లాడుకున్నాం అదే, ఫస్ట్ నీకే వినిపించాను కదరా గుర్తుందా అంటే అవునక్క అని మేము అలాగే మాట్లాడుకున్నాం. అనుకోకుండా నిజంగా ఆ పాట రికార్డ్ చేయటము ఇంత ఇది రావటం చాలా సంతోషం. మీరు ఆ సాంగ్ రికార్డ్ చేస్తున్నప్పుడు కానీ వైల్ ప్రొడ్యూసింగ్ మొత్తం ఆ సాంగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఒక ఫన్నీ అండ్ ఒక మిరాకిల్ సిచ్యువేషన్ ఏమన్నా మాతో పంచుకుంటారు అక్క? ఫస్ట్ ఫన్ సిచ్యువేషన్. ఫన్ సిచ్యువేషన్ అంటే ఫస్ట్ చిన్ని సౌరపు పాడినటువంటి సాంగ్లో మా పాప చేసింది కదా, తను చేసినప్పుడు తనకి ప్రాంప్టింగ్ ఇచ్చేదాన్ని నేను, చేతులెత్తు అంటే నేను చేస్తూనే తనకి చేతులెత్తమ్మా, కళ్ళు మూసుకో, ఇలా పెట్టు, అది అంటే తను కరెక్ట్గా చేసేదనమాట. ఒకవేళ చేయకపోతే మేము పడిన తిప్పలు ఏంటంటే ఐస్ క్రీమ్ కొనిస్తాము, చాక్లెట్లు కొనిస్తాం, ప్లీజ్ చేయమ్మా అని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్లో జరిగిందనమాట. సో అది ఫన్నీ. మిరాకిల్ అంటే ఫస్ట్ ఈ సాంగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను కింగ్స్లీ గారు ఫిక్స్ అయింది ఏంటంటే ఎన్నో పాటలు ఆయనే వాస్తవానికి నన్ను పుష్ చేసేది, ఈ సాంగ్స్ అన్నీ కూడా రిలీజ్ అవ్వాలి అనేది మా హస్బెండ్ కింగ్స్లీ గారే అనమాట. నాకంటే ఎక్కువగా ఆయనే తాపత్రయపడటం, పాపం ఆయనే అన్నీ చేస్తారు. ఆయనే ఇన్సిస్ట్ చేశారు, లేదు నువ్వు రాసిన పాటలు బయటకు రావాలి, నేను ఏదైనా చేసి నేను కష్టపడి ఏదో రకంగా నేను చేస్తాను అని ఆయన ముందుకు రావటం. మా దగ్గర ఫండ్ ఏమీ లేకపోయింది, ఏదేమైనా బెస్ట్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాము. ప్రారంభించేసాం ప్రాజెక్ట్. ప్రారంభించిన తర్వాత జరుగుతూ ఉండగా ఒకరోజు అర్జెంటుగా మాకు కొంచెం అమౌంట్ కావాల్సి వచ్చింది, ఈ సాంగ్కి రిలేటెడ్ అనమాట. ఎవరిని అడగలేము, ప్రార్థన చేస్తున్నాం. సడన్గా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నా అకౌంట్లో 50,000 రూపీస్ పడ్డాయి. ఆ తమ్ముడు పెట్టిన మెసేజ్ ఏంటంటే, అది కూడా పర్సనల్ మెసేజ్ కాకుండా ఫోన్పేలో ఉన్నాయి, అక్క ప్రేయర్ చేయండి చిన్న ఆఫరింగ్ అని పెట్టాడు. అంతే, ఎందుకు పంపాడో ఏంటో ఏమీ తెలియదు. లిటరల్గా నేను అలా ఫోన్ పట్టుకొని కన్నీళ్ళు వచ్చేసాయి అనమాట. ఏంటి ప్రభా ఇంత అద్భుతాలు నువ్వు చేస్తావా అని చెప్పి. అసలు ఆ సాంగ్ స్టార్టింగ్ నుంచి మిరాకిల్స్ అనమాట. అండ్ లొకేషన్ విషయంలో కూడా సంథింగ్ ఏదో అయిందని తెలుసుకున్నానంటే, మీరు ఒక లొకేషన్ అనుకుని వెళ్ళారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే లొకేషన్ ఏం జరిగిందంటే, నీవే కావలసే ఫీమేల్ వర్షన్లో ఒక స్టోరీ చేశాం కదా, దాంట్లో మాకు ఆఫీసులో షూట్ చేసే కాన్సెప్ట్ ఉంది. మాకు ఆఫీస్ కావాలి, ఒకరిని తెలుసుకుంటే వాళ్ళు చక్కగా ఆఫీస్ ఉందని చెప్పడం. మేము ట్రావెల్ చేసి లాంగ్ అనమాట, 2.5 hours, ఒక కారు, బైక్స్ వెనకాల ఒక దాదాపు ఒక 10 మంది వరకు మేము అందరం ప్రిపేర్ అయ్యి కెమెరాస్తో ఎక్విప్మెంట్తో ప్రయాణమై వెళ్ళాం. వెళ్ళిన తర్వాత తీరా అక్కడికి చూసేసరికి ఒక చిన్న రూమ్లో ఏమీ ఎక్విప్మెంట్ ఏమీ లేదు, లైటింగ్ లేదు, అదొక చిన్న రూమ్ అనమాట. అసలు దాన్ని చూసి మాకు ఏం అనాలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదండి. అప్పటికప్పుడు ఒకవైపేమో చీకటి పడిపోతుంది, ఒకవైపేమో ఇంకా టైం కూడా కుదరదు, ఇంకా ఈరోజే చెయ్యాలి. మరలా అంటే స్కెడ్యూల్ పెట్టేసుకుంటాం కదా, దాదాపు 6 hours వేస్ట్ అయిపోయింది అక్కడికి ట్రావెల్ అయ్యి. అనుకోకుండా దేవుని కృప ఏంటంటే, నాకు ఒక బ్రదర్ గుర్తొచ్చారనమాట, మనకు బాగా తెలిసిన బ్రదర్. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారనమాట. ఆ బ్రదర్ గుర్తు రావడం, వెంటనే కింగ్స్లీ గారితో పంచుకుంటే వెంటనే కాల్ చేశారు. ఆయన అయ్యో రండి బ్రదర్ అంటే ఇంక అక్కడికి వెళ్ళి అప్పటికప్పుడు చేసామన్నమాట. దేవుని కృపల్లో అంతా కూడా బాగా జరిగింది, చాలా ఫన్గా, చాలా హ్యాపీగా, చాలా బ్లెస్సెడ్గా ఆ షూట్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. మీకు మొక్కమాటం ఎక్కువని చాలా విన్నాను. అయితే మీరు వైల్ షూటింగ్ కానీ రికార్డింగ్ కానీ మీరు మైండ్లో ఒకటి అనుకుంటారు కదా, ఇలా యాక్ట్ చేయాలి, లేదంటే ఇక్కడ ఎలా పాడాలి, ఎలా అనుకుంటారు కదా. సో మీరు మొక్కమాటంతో సర్లే కాంప్రమైజ్ అయిపోదా ఎందుకులే అన్న ఏమన్నా ఉన్నాయా మాకు పంచుకుంటారు? నిజం చెప్పు తమ్ముడు, ఈ విషయం ఎవరైనా చెప్పారా నీకు? ఎందుకంటే జెస్సీ పాట చాలా అద్భుతంగా పాడింది, చాలా అద్భుతంగా పాడింది. ఇంకా చెప్పడానికి ఏం లేదు వాస్తవంగా. కానీ నాకు ఒక ప్లేస్లో ఒక గమకం చెప్పాలని ఉంది మనసులో.
కానీ అప్పటికి వాళ్ళు రీసెంట్గానే పరిచయం అవడం వల్ల నా మనసులో ఉంది, కానీ చెప్దామంటే ఆ మొహమాటంతో చెప్పలేకపోయాను. ఇప్పటికీ అలాగే ఉంది మనసులో. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ కంప్లీట్లీ, ఆ విషయంలో ఏ ప్రాబ్లం లేదు. కానీ ఆ ఒక్క ప్లేస్లో అది చెప్పాలి అని ఉన్నా చెప్పలేకపోయాను అనమాట. ఆ రోజు ఆ మొహమాటంతో అలాగే ఉండిపోయాను. యాక్చువల్ చెప్పాను కదా అక్క, నేను ఇక్కడికి రాకముందే మొత్తం మీ గురించి బ్యాక్గ్రౌండ్లో మొత్తం అంతా తెలుసుకున్నాను అనమాట. సో ఇక్కడ సర్ప్రైజింగ్గా అడుగుదామని చెప్పేసి ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇప్పుడు తర్వాత వస్తాను. అక్క, ఈ ఇంటర్వ్యూకి ముందు అన్న నాకు కాల్ చేయక ముందు నేను మీతో ఆల్రెడీ మాట్లాడాను. అది మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. నేను మీతో మాట్లాడాను. నేను సాంగ్స్ ప్రమోట్ చేస్తాను అక్క, ఎందుకంటే మనకు సోషల్ మీడియాలో ఉంటాం కదా. సో నేను కొన్ని సాంగ్స్ ప్రమోట్ చేస్తాను, కొన్ని చాలా ఫేమస్ సాంగ్స్ ప్రమోట్ చేశాను. సో అలాగే మీ సాంగ్ కూడా స్టార్టింగ్ స్టేజ్లో నాకు వచ్చింది. అయితే అప్పుడు మీ నెంబర్ తీసుకున్నాను నేను, కింద డిస్క్రిప్షన్లో నెంబర్ తీసుకున్నాను. అప్పుడు మీకు ఒక పర్సన్, మీకు కరెక్ట్గా ఒకసారి రిమైండ్ చేసుకోండి, ఒక పర్సన్ కాల్ చేసి మీ సాంగ్ ప్రమోట్ చేస్తారా అని చెప్పేసి అడిగారు. అది అడిగింది నేనే. అవునా? యాక్చువల్లీ మనకి ఇలా కాంటాక్ట్స్ వస్తాయన్నమాట, ఇది బాగుంది బ్రదర్, ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీ ద్వారా అయితే, సో ఒకసారి ప్రమోషన్ చేస్తారేమో ఒకసారి కనుక్కోండి అని పెడితే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. మీరు అన్న మాట ఏంటంటే, లేదు బ్రదర్, దేవుడే తీసుకెళ్తున్నాడు, నాకు ఆ వర్డ్స్ గుర్తున్నాయి. దేవుడే తీసుకెళ్తున్నాడు, అలా వెళ్ళనివ్వండి, నాకు ప్రజెంట్ అయితే ప్రమోషన్ చేయించాలి, నేను ఎవరితోటి చేయించలేదు, లేదు ప్రజెంట్ అయితే ఆలోచనలు ఏమీ లేవన్నారు. మనం ఎవరి గురించి మాట్లాడుకోవట్లేదు, జస్ట్ నార్మల్గా ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా సాంగ్స్ రోజుకే సింపుల్గా చెప్పుకోవాలంటే బోల్డ్ సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి కదా. మీరు సాంగ్ ఈ రిలీజ్ అయ్యే ఈ టైంలో మీరు ఎలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారంటే, ముందు రీచ్ అవుతుందని అనుకున్నారా, అసలు ఎలాగా రిలీజ్ చేశారంటే ఏం ప్లాన్ చేసుకున్నారు, ఎంతమందికి రీచ్ అవుతుందని ఎలా అనుకున్నారు, అసలు అనుకున్నారా మీరు? వాస్తవంగా అయితే అంతమందికి రీచ్ అవుతుందని అనుకోలేదు. ఒక ప్రాపర్గా చేసిన ఫస్ట్ సాంగ్ అయితే ఇదే. ఇదివరకు చాలా సాంగ్స్ చేశాము, కానీ ఇంత ప్రాపర్గా, ఇంత ఏమంటారు ఖర్చు పెట్టి కావచ్చు, లేకపోతే ఇంత కష్టపడి, లేకపోతే ఇంత ఆలోచన పెట్టి కూడా చేయలేదు. అన్నీ కామన్గా మిగతా సాంగ్స్ యూట్యూబ్లో మీరు చూస్తే అన్నీ నేను వీడియో తీసి నేను ఎడిట్ చేసేసినవి. ఒక ప్రొఫెషనల్గా చేసింది అయితే ద ఫస్ట్ సాంగ్. అయితే ఈ సాంగ్ చేసే ముందు జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ January 1 మనం అన్ని తీర్మానాలు చేసుకుంటాం కదా. ఈ లాస్ట్ 25కి నేను చేసింది ఏంటంటే, ప్రభా ఈ సంవత్సరం నేను నీ కొరకు ఏదో ఒకటి నేను ఘనంగా చేయాలి అని అయితే నేను అనుకున్నాను మనసులో. ఆ తర్వాత ఈ 40 days ఫాస్టింగ్స్ వస్తాయి కదా. లాస్ట్ ఇయర్ 40 days ఫాస్టింగ్స్ నేను ఉన్నాను, చాలా కఠినంగా ఫాస్టింగ్స్ ఉంటూ నా ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్రేయర్ ఒకటే, ప్రభా నీవు నాకు ఇచ్చిన తలాంతులు వాడుకో, ప్రభా, అవి మట్టిలో పాతి పెట్టబడటం లేక ఎవరికి ఉపయోగం లేకుండా ఉంటే నాకు ఇష్టం లేదయ్యా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతున్నానని చెప్పి ఆ 40 days ఫాస్టింగ్స్ అయిపోగానే ఈ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవ్వటం జరిగింది. అంటే ఆ ప్రాసెస్లోనే ఆ 40 days కంప్లీట్ అవ్వకముందే ఈ మాటలు జరగటము, సుధాకర్ గారికి మేము అప్రోచ్ అవ్వటం, మ్యూజిక్ స్టార్ట్ అవ్వటం, అవన్నీ కూడా జరిగిందనమాట. నేను అనుకునేది ఏంటంటే, ఇది క్లిక్ అవ్వడానికి లేక ఇది అంతమందికి రీచ్ అవ్వడానికి ఆ ప్రేయరే, ఫాస్టింగ్ ప్రేయరే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్లుగా ప్రమోషన్ గురించి నాకు అంత ఐడియా లేదు. వాస్తవంగా ప్రమోషన్స్ గురించి ఐడియా లేదు, ఎలా చేస్తే బయటికి వెళ్తాయి అవన్నీ నాకు తెలియదు. కేవలం ప్రార్థన ఉపవాసంతో ఈ సాంగ్ వెళ్ళిందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితంలో జరిగింది అదే. మీరు ఇందాక చెప్పారు కదా అక్క, అన్ని కార్యక్రమాల్లో నేను ఉంటాను, అన్ని షూటింగ్ ఎడిటింగ్ అని చెప్పేసి అన్నారు. ఈ సాంగ్ మొత్తంలో యాక్టింగ్ ఇలా చేయాలి, డిఓపి ఇలా ఉండాలి, అలా ప్లాన్ చేసుకుని కూడా మీరేనా, ఎవరన్నా హెల్ప్ చేశారా అక్క? వాస్తవంగా ఈ స్టోరీ రైటింగ్, లేకపోతే ఈ స్టోరీ ఇలా ఉండాలి, ఇంత ఎమోషనల్గా తీసుకువెళ్ళాలి, ఇలా ఉండాలి అనేది అయితే మొత్తం ప్లానింగ్, రాసుకోవటం, ఏ షార్ట్స్ తీయాలి, ఏ యాంగిల్స్లో తీయాలి అన్నీ నేను రాసేసుకున్నాను. సో ఆ విధంగా నేను రాసుకోవటం. ఫస్ట్ సాంగ్ అయితే డైరెక్షన్ కూడా నేనే చేశాను. సెకండ్ సాంగ్కి వచ్చేసరికి నేను అంతా రాసుకున్న స్టోరీకి క్రాంతి క్రెడిట్ ఇవ్వాలి. నేను చెప్పింది కరెక్ట్గా తనకి రీచ్ అవ్వటం, కరెక్ట్ నేను ఎలా ఆలోచిస్తానో తను కూడా అలాగే నేను చెప్పింది కరెక్ట్గా గ్రాప్ చేసి ఎగ్జాక్ట్గా నాకు స్క్రీన్ మీద చూపించింది. అంటే వీడియో తీసిన బ్రదర్ అనమాట. ఇంత మంచి సాంగ్ని మా అందరికీ అందించారు కదక్క, మేము ఫ్యూచర్లో మళ్ళీ సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా?
వాస్తవానికి నిన్నే రికార్డింగ్ జరిగింది. ఒక 10 to 15 డేస్లోనే మళ్ళీ ఒక సాంగ్ వస్తుంది. తమ్ముడు ఆనంద్ నీవే ఆశ నీవే శ్వాసతో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న తమ్ముడు పాడాడు పాట, చాలా చక్కగా పాడాడు. మరి ఈ పాట కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. చాలా మంచి పాట, త్వరలో రాబోతుంది. పాట టైటిల్ వచ్చేసి ఇప్పుడే రివీల్ చేస్తాను. అడుగుదామా వద్దా అనుకుంటున్నారు, అడగరా వద్దా అని చెప్తారా? ఖచ్చితంగా. పోస్టర్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు, మన ఛానల్లోనే ఫస్ట్ చెప్తున్నాను. సాంగ్ టైటిల్ వచ్చేసి నన్ను కన్నా నాన్న, నన్ను కన్నా నాన్న అనే సాంగ్ రాబోతుంది త్వరలో. అక్క నేను ఇంకొకటి విన్నాను, అంటే బ్యాక్గ్రౌండ్లో విన్నాను అనమాట. న్యూ సాంగ్ ఫస్ట్ చరణంలో ఏదో స్పెషాలిటీ ఉందంట కదా అక్క, సో అది కూడా మాకు చెప్తారా ఏంటన్నది? న్యూ సాంగ్లో ఫస్ట్ చరణం అంతా కూడా దేవుని యొక్క కనుదృష్టి గురించి ఉందన్నమాట. అయితే మన దేవుడు రోషం కలిగిన దేవుడు, ఆయన కనులు, ఆయన చూపు అగ్ని జ్వాలల వంటి నేత్రములు అన్నమాట దేవుని వాక్యంలో ఉంది. అంటే అంత పవర్ఫుల్ చూపు అనమాట. ఆయన అంత పవర్ఫుల్ ఐస్తో ఆయన ఎలా ప్రేమ చూపించాడు, అంత పవర్ఫుల్ చూపుని ఆయన ఎంతగా మన కొరకు అంటే కన్నీరు కార్చడం, అంత పవర్ఫుల్ ఐస్ నుంచి కన్నీరు కార్చడం కావచ్చు, ఆ ప్రేమను ఎలా కురిపించాడు అనేది ఫస్ట్ చరణం అంతా ఆయన చూపు గురించి ఉందన్నమాట. అదే స్పెషాలిటీ. అక్క నెక్స్ట్ క్వశ్చన్ షిలోహి గురించి, అంటే మీ అమ్మాయి గురించి. యాక్చువల్లీ నేను పాప వీడియోస్ నేను స్క్రోలింగ్లో చూసాను అక్క, సమ్ డేస్ బ్యాక్ నేను చూసాను. కానీ తను మీ అమ్మాయిని నేను అస్సలు ఇప్పుడు వరకు నాకు తెలియదు. మన వాళ్ళు కార్లో దాన్ని తీసుకొస్తున్నప్పుడు చెప్పారనమాట, ఇలాగా పాపకు కూడా ఛానల్ ఉంది, బాగా పాటలు పాడుతుంది, తన వయసు ఏజ్ ఎంత అక్క? 3.5 years. తను పాటలు పాడితే తనకు కూడా ఛానల్ ఉంది బ్రో అని చెప్పేసి చెప్తే ఓకే అనుకున్నాను. తర్వాత ఇందాక ఛానల్ చూస్తే అనిపించింది, నేను ఆల్రెడీ చూశాను యూట్యూబ్లో చూడలేదు కానీ ఇన్స్టాగ్రామ్లో చూశాను. కానీ ఆ పాపే మీ పాప అని మాత్రం అస్సలు అనుకోలేదు. తను కూడా పాట రాసిందంట కదా, ఏదో పాట, ఒకసారి అది మాతో పంచుకుంటారా? ఒకరోజు ఇంట్లో నేను మామూలుగా పని చేసుకుంటా ఉంటే ఏదో పాట పాడుతుంది. అయితే వాస్తవంగా ఏ పాటలు వచ్చు అనేది తను ఏదైనా ఆడుకుంటూ పాడిన పాటలు నేను గుర్తుపెట్టుకుని ఆ పాటలు వీడియో తీస్తూ ఉంటాను అనమాట. అయితే ఏదో పాట పాడుతున్నా రాగం నేను ఎప్పుడు వినలేదని చెప్పి మెల్లగా వెళ్ళి వినేసరికి కొత్తగా తనకి తనే పాడుతుంది ఒక పాట. వెంటనే తీసుకొచ్చి నుంచోబెట్టి వీడియో తీసి పాడమ్మా అంటే పాడిందనమాట. అదేంటంటే, చాక్లెట్ ఇచ్చావు, పప్పలు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు ఏసయ్యా, థ్యాంక్ యూ ఏసయ్యా. దేవుని చిత్తం అయితే తను కూడా చక్కగా దేవుని పాటలు రాయాలని ఆశపడుతున్నాం. మంచిదక్క. నీవే కావాలి సేవ్ మేల్ వర్షన్లో దాంట్లో యాక్ట్ చేసిన ఆ పార్ట్ ఉన్నది కదా, మీరు హాస్పిటల్లోకి వెళ్ళడం, అక్కడ పాపని బెడ్ మీద పెట్టడం, అదంతా రియల్గా జరిగిందేనా అక్క? అది సెకండ్ చరణంలో జరిగింది, రియల్గానే జరిగింది. ఫస్ట్ చరణంలో జరిగింది కూడా రియల్గానే జరిగింది. రెండు కూడా వాస్తవాలే, మా జీవితంలో జరిగిన సాక్ష్యమే అన్నమాట. అది మొత్తం కొద్దిగా క్లియర్గా చెప్తారా అసలు ఏం జరిగింది? ఫస్ట్ స్టాంజాలో జరిగిన విషయం ఏంటంటే, ఇందాక ముందుగా నేను పంచుకున్నట్టు పిల్లలు లేనప్పుడు మేము పడేటువంటి సందర్భాలు అనమాట. దాంట్లో అన్నయ్యది ఉంది కదా, ఆ పాట ఏంటంటే, ఒకరోజు అన్నయ్య ఒక దగ్గర ప్రసంగం చేయడానికి వెళ్ళారు, ఒక మంచి మీటింగ్లో. ప్రసంగం అయిపోయిన తర్వాత అందరు ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు కదా, అందరూ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి అన్నయ్య ప్రార్థన చేస్తూ ఉండగా ఒక ఆయన వచ్చి అన్నారట, ఆయనకే పిల్లలు లేరు, ఆయన దగ్గర ప్రార్థన చేయించుకుంటారేంటి అన్నారంట డైరెక్ట్గా. ఆ మాట అన్నయ్య విన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పంచుకొని చాలా బాధపడ్డారనమాట. ఆ విషయంని ఆ విధంగా అంటే క్రైస్తవుల నుంచి, దేవుని నమ్ముకున్న బిడ్డల నుంచి కూడా సేవకులకు కూడా ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి అనటానికి మేమే ఒక నిదర్శనం అనమాట. మేమే ఎన్నో ఫేస్ చేసాం. వాళ్ళకే పిల్లలు లేరు, వాళ్ళేం ప్రార్థన చేస్తారు, వాళ్ళకే పిల్లలు లేరు, వాళ్ళు చేస్తే కార్యాలు జరుగుతాయా అన్నటువంటి సందర్భాలు. ఆ తర్వాత దేవుడు కార్యం చేశాడు, బిడ్డ జన్మించడం జరిగింది. పాప పుట్టిన 5 daysకి సెకండ్ స్టాంజాలో ఉన్నది. పాప పుట్టిన 5 daysకి ఏం జరిగిందంటే, ముక్కులోకి పాలు వెళ్ళడము, లంగ్స్లోకి వెళ్ళాయేమో అన్న ఇదితో హాస్పిటల్కి తీసుకెళ్ళటం, అడ్మిట్ అయ్యింది. చిన్నపిల్లల్ని అడ్మిట్ చేసుకున్నప్పుడు ఎన్ఐసిలో లోపలికి రానివ్వరు, పిల్లల్నే ఉంచుకుంటారు, మనల్ని అసలు కనీసం హాస్పిటల్లో కూడా ఉన్నివ్వరు అనమాట. అప్పుడే పుట్టిన పాపని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి వెళ్ళిపోవడం, అది అసలు నిజంగా చాలా నరకం ఫేస్ చేసాము అప్పుడు.
సో అది జరగడం తర్వాత వెంటనే చేసిన అన్ని రిపోర్ట్స్ నార్మల్ రావటం, దేవుని కృపల వల్ల పాప హెల్తీగా బయటకు వచ్చింది. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు చక్కగా యూట్యూబ్ ఛానల్లో పాటలు పాడుతుంది, దేవుని స్థుతిస్తుంది. చాలా షిలోహి కింగ్స్లీ. ఓకే, మీరు చాలా పాటలు రాశారంట కదా అక్క. సో మాకు ఇంకా రిలీజ్ చేయని సాంగ్స్లో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటక్క? ఎన్ని పాటలు రాశారు మెయిన్? ఫస్ట్ 80 సాంగ్స్ వరకు రాశాను దగ్గర. ఓకే, దాంట్లో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటంటే? ఆశతో ఉన్నానయ్యా నిన్ను చూడాలని అన్నటువంటి పాట. అది ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్క? త్వరలో 1 by 1 చేస్తాము. ఒకసారి మా గురించి పాడతారక్క, చిన్న లైన్ కొద్దిగా? తప్పకుండా. ఆశతో ఉన్నానయ్యా నిన్ను చూడాలని, స్వరము వినాలని, ఆశతో ఉన్నానయ్యా నిన్ను చూడాలని, స్వరము వినాలని. ఆ సాంగ్ అంతా కూడా దేవుని చూడాలని, నీతో మాట్లాడాలని నా ఆశ ఉందని అన్న దాంట్లో ఉంటుందన్నమాట. ఇంకా వచ్చే పాటలన్నీ కూడా అలా ఉండాలని నేను ఖచ్చితంగా ఆశపడుతున్నాను అక్క. థ్యాంక్ యూ. కమింగ్ టు మీ టెస్టిమోనీకి వస్తే, ఒక బ్రీఫ్గా మీ లైఫ్ గురించి ఒక టెస్టిమోనీ చెప్తారా అక్క? మీ లైఫ్ గురించి మొత్తం. సో ఇందాక నేను చెప్పినట్లుగానే నా తల్లిదండ్రులు సేవలో ఉన్నారు. మా నాన్నగారు వాళ్ళది తణుకు అన్నమాట. దేవుడు పిలవటం, చింతలు అనే ప్రాంతాన్ని చూపించడం, ఇక్కడికి రావటం. ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక అద్భుతాల ద్వారా దేవుడు ఇక్కడ నిలబెట్టుకున్నాడు. నేను జన్మించటం అలా అంతా కూడా నార్మల్గా జరిగిపోయింది. వాస్తవంగా నేను ఒక్కగానొక్క కూతుర్ని, నేను ఇందాక కూడా చెప్పాను. సో చాలా అల్లారు ముద్దుగా పెంచారు. చెప్పాలంటే ఏ కష్టం, ఏ ఇబ్బందులు ఏవి తెలియకుండా నేను పెరిగాను. నా సాక్షి నా వివాహంతోనే ప్రారంభమైందని అనాలి. ఎందుకంటే దానికి ముందంతా కూడా నేను పరిచర్యలో ఉంటూ వచ్చాను. నాకు ఏ కష్టం తెలియకుండా స్మూత్గా లైఫ్ అనేది వెళ్ళిపోయింది. ఏమీ పెద్దగా నేను పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వే అవకాశం రాలేదు. మన సంఘంలోనే వాడబట్టం, మనకు తెలిసిన వాళ్ళ మధ్యలోనే నేను ఉండటం జరిగింది కాబట్టి పెద్దగా ఏమీ నేను ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు. వివాహం అయిన తర్వాత నేను పరిచర్యలోకి వెళ్ళాను కదా, అప్పుడు సరిగ్గా అక్కడి నుంచి సిచ్యువేషన్స్ అన్నీ కూడా నాకు కొన్ని ప్రాబ్లమ్స్, సిచ్యువేషన్స్ లేక పరిచర్యలో ఆటంకాలు ఇవన్నీ కూడా నేను చూడటం, అంతవరకు చాలా స్మూత్గా లైఫ్ అంతా కొనసాగటం. వివాహం అయిన తర్వాత సంపూర్ణ సేవలోకి వెళ్ళిన తర్వాత ఈ పరిస్థితులన్నీ కూడా చూసినప్పుడు ఆర్థిక సమస్యలు అంటే ఏంటో అర్థమైంది. ఆ తర్వాత పిల్లలు లేకపోతే ఎలా ఉంటుంది, లేకపోతే కొన్ని కుటుంబంలో సమస్యలు ఉంటే ఎలా ఉంటుంది, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా వివాహం అయిన తర్వాతే నేను చూడటం. నేను వివాహానికి ముందు జాబ్ చేసేదాన్ని, సాఫ్ట్వేర్ జాబ్ చేసేదాన్ని. వివాహం జరుగుతున్నప్పుడే మా మావయ్య గారు నన్ను అన్నారు, మా అమ్మ పరిచర్యలోకి వచ్చినప్పుడు జాబ్ చేయకూడదు అన్నారు. నిజమే, మేము కూడా సంపూర్ణ సేవలోకి చేయాలనుకుంటున్నాం కాబట్టి జాబ్ రిజైన్ చేయటం, అదే పక్కన పెట్టేసి పరిచర్యకి రావటం. సంపూర్ణ సేవ అంటే ఇక దేవుని మీద ఆధారపడి బ్రతకటమే కదా. ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా చూసాం వివాహమైన కొత్తలో, నేను కానీ కింగ్స్లీ గారు కానీ. ఒక్క సన్నివేశం చెప్తాను మీకు. ఎలా అంటే కొంతకాలం మేము నా పేరెంట్స్కి దేవుని కృప వల్ల దీవించబడి మంచిగానే సెటిల్ అయ్యారు. మా మామయ్య గారు వాళ్ళు చక్కగా మంచి ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాడు. కానీ దేవుడు మమ్మల్ని కొన్ని పరిస్థితులు కూడా ఎందుకు తీసుకెళ్ళాడో అని తర్వాత నాకు అర్థమైంది. అయితే పెళ్ళైన కొంతకాలం మేము సపరేట్గా ఒక రెంటెడ్ హౌస్లో ఉండటం జరిగింది. అది మా ప్రయాణంలో భాగంగా. ఆ రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు 7,000 రూపీస్ రెంట్ అనమాట. ఆ రెంట్ పే చేయడానికి కూడా మా దగ్గర అమౌంట్ లేదు. ఒకనొక రోజు ఆయన ఓనర్ గారు వచ్చి, బ్రదర్ మీరు రెంట్ అని అంటే, ఈయన విశ్వాసంతో ఏమన్నారంటే కింగ్స్లీ గారు, బ్రదర్ సాయంత్రం ఇచ్చేస్తానన్నారు. వాస్తవానికి మా దగ్గర ఒక 1 రూపీ కూడా లేదు. మేము ఎక్కడ పరిచర్య చేస్తున్నామయ్యా అని అంటే, కాగితాలు ఏరుకునే వారి మధ్యలో మేము పరిచర్య చేస్తున్నాం. మా నాన్నగారు ఒక మంచి వెల్ సెటిల్డ్ చర్చ్ రన్ చేస్తున్నారు, మా మామయ్య గారు ఒక మంచి పెద్ద చర్చే ఉంది. కానీ మేము పరిచర్య చేసేది కాగితాలు ఏరుకుంటూ చెత్త ఏరుకుంటున్నటువంటి వారి మధ్యలో మేము పరిచర్య. అది కింగ్స్లీ గారికి ఇష్టమైన పరిచర్య అనమాట. ఈ 2 సంఘాలు చూసుకుంటూ మాకు దొరికిన సమయంలో మేము చెత్త ఏరుకునే వారి మధ్యలో పరిచర్య చేస్తున్నాం.
సో ఆ వారి మధ్యలో పరిచయం ఎలా ఉంటుందయ్యా అని అంటే అక్కడికి పరిచారకులుగా వచ్చిన మన విశ్వాసులు పరిచారకులుగా వచ్చినటువంటి వారికి ఫేర్స్ అంటే వెళ్ళటానికి రావటానికి ఛార్జెస్ కానీ లేకపోతే అక్కడ సంబంధించిన వాటికి కూడా అక్కడ కానుకలు కానీ ఏమి సరిపోవు అనమాట. మనమే ఎదురు ఆ సంఘాన్ని నడిపించడానికి చూసుకునే పరిస్థితి. అలాంటి సందర్భంలో మేము ఉన్నాము. మాకు ఫైనాన్షియల్గా చాలా క్రైసిస్గా ఉండేది. ఒకరోజు ఆ రెంట్ సందర్భంలో కట్టలేము, లేవు ఒక్క రూపాయి కూడా. అన్నయ్య ఏమో విశ్వాసంతో చెప్పేశారు సాయంత్రం ఇచ్చేస్తానని చెప్పి. మా దగ్గర లేవు. లోపలికి వచ్చింది, అదేంటండి మీరు అలా చెప్పారు అని అంటే, దేవుడు చూసుకుంటాడులే మరి ఏం చేస్తాము అని అన్నారు. అన్న తర్వాత ఇక మేము ఇద్దరం మోకరించాం, ప్రార్థన చేస్తున్నాము, ఏడ్చుకుంటున్నాం ఇద్దరం చూసుకుని. ఏం చేయాలో అర్థం కాదు. సరే బయట నుంచి 2 డోర్స్ ఉండేవి, బయట నుంచి తాళం వేసి లోపలికి వచ్చేద్దామా, అసలు అంత భయంకరమైన పరిస్థితి అన్నమాట. అనుకుంటున్న సందర్భంలో లోపలే మేము ఇద్దరం ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంటే ఒక కాల్ వచ్చింది. ఒక సహోదరి ఫోన్ చేశారు, అయ్యా ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా. ప్రార్థన చేసినప్పుడు అయ్యగారు మన కింగ్స్లీ గారు వెళ్ళటం, ప్రార్థన చేసి వచ్చారు. ఆవిడ కానుక పెట్టడం జరిగిందట. మేము ఆ ప్రాంతంలో ఉన్న వారు కానుక ఏదైనా పెడితే అసలు దాన్ని కౌంట్ కానీ లేకపోతే కానుక పెట్టారు కదా ఉపయోగపడతా అన్న ఆలోచన కూడా మాకు రాదనమాట. తీసుకొచ్చారు, ఆ బైబిల్ అక్కడ పెట్టేశారు, కూర్చున్నాము. ఏం చేద్దాం అన్నటువంటి ఆలోచనలో ఉండగా ఎందుకో ఆ బైబిల్ ఇలా తీసి ఓపెన్ చేసేసరికి ఒక ఎన్వలప్ ఉంది. కింగ్స్లీ గారి వైపు చూస్తే ఆ సిస్టర్ని నాకు పిలిచారు కదా, వెళ్ళానంటే నేను నిజంగా అది దేవుడు నన్ను క్షమించాలి కానీ నేను చాలా అపహాస్యంగా తీసుకున్నాను. ఎన్వలప్ పెట్టే అవసరమా, ఆవిడ మామూలుగా పెట్టచ్చు కదా అన్నట్లుగా. ఎందుకంటే ఆ పరిస్థితి అలాగుంది. ఎన్వలప్లో పెట్టారు ఈవిడ అన్నట్లుగా అది ఇలా తీసేసరికి కొంచెం బరువుగా అనిపించింది. ఏంటి బరువుగా ఉందని ఇలా ఓపెన్ చేసి ఇలా తీసేసరికి అన్ని 500 నోట్స్ లెక్క పెడితే ఎగ్జాక్ట్గా 7,000 రూపీస్ ఉన్నాయి. దేవుడు నిజంగా అలాగా కొన్ని మిరాకిల్స్ మా లైఫ్లో జరిగిస్తూ, అప్పుడు ఆ తర్వాత కొన్ని పరిస్థితులు గుండా నేను వెళ్ళినప్పుడు నాకు అర్థమైన విషయం, ఇప్పుడు నాకు 5 సంవత్సరాల పిల్లలు లేరు, అదే వెంటనే నాకు పిల్లలు కలిగి ఉంటే నేను పెరిగిన విధానానికి గారాభంగా పెరిగాను కాబట్టి ఎవరైనా నా దగ్గరకు వచ్చి అమ్మగారు ప్రార్థన చేయండి నాకు పిల్లలు లేరండి అంటే ఆ బాధ నాకు అర్థం కాదు. ఎందుకంటే నేను అది భరించి అసలు నాకు అలాంటి పరిస్థితులు తెలియవు. లేక ఎవరైనా వచ్చి అప్పుల బాధలో ఉన్నాం అమ్మగారు ప్రార్థన చేయండి అంటే ఆ నొప్పి ఏంటో నాకు తెలియదు, ఆ బాధ ఏంటో ఎలా ఉంటుందని నేను అనుభవించలేకపోతే నాకు తెలియదు. లేక మా కుటుంబంలో ఇలా పరిస్థితులు ఉన్నాయి అమ్మగారు ప్రార్థన చేయండి, ఆ సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేయకపోతే, ఆ పరిస్థితులన్నీ స్వయంగా నేను అనుభవించకపోతే ఆ పరిచర్యకు నేను సరిపోనేమో, అర్థం చేసుకోలేనేమో, లేకపోతే వారికి తగినటువంటి ఆ లోతైన ప్రార్థన నేను చేయలేనేమో. అందుకే దేవుడు ఈ పరిస్థితులు అన్నీ కూడా నన్ను తీసుకెళ్లారని నేను 100% నమ్ముతానమాట. సో నేను పెరిగినటువంటి విధానం అంతా కూడా ఆ విధంగా ఉంటే వివాహం అయిన తర్వాత ఇవన్నీ దేవుడు వీటన్నిటిలో నన్ను నేర్పిస్తూ ఈరోజు దేవుడు ఒక చక్కగా దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాను. నేను కింగ్స్లీ గారు దాదాపు ఒక 5 చర్చెస్ మనకున్నాయి, 5 బ్రాంచెస్ ఉన్నాయి. దేవుని కృప వల్ల నడిపిస్తున్నాం అనమాట. అయితే ఇంకొక విషయం నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. నేను పుట్టినప్పుడు చాలా చిన్నగా పుట్టానంట, చాలా చిన్నగా. ఎలా అంటే కొంతమందికి అయితే అమ్మాయి బ్రతుకుతుందా, బ్రతికే అవకాశం ఉందో లేదో, ఇంత చిన్నగా పుట్టింది అని అన్నవాళ్ళు ఉన్నారట. నాకు 21 డేస్ వచ్చినప్పుడు ఫంక్షన్ చేస్తారు కదా, అలాగే నాకు 21 డేస్ వచ్చినప్పుడు నన్ను తొట్టెలో వేసే ఆ కార్యక్రమం రోజు చాలామంది చాలా రకాలుగా హేళనగా ఈ అమ్మాయికి ఇలా చేస్తాను, అసలు బతకదో ఇంత పుట్టింది అది ఇదని ఆ ఊర్లో ఇంకా ఇదిగా ఉంటారు కదా. అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మా నాన్నగారు లేచి సాక్ష్యం చెప్పారంట, నా కుమార్తెని ఈరోజు బ్రతకదో అని హేళనగా మీరు అందరూ మాట్లాడుతున్నారు, ఒకరోజు నా కుమార్తె అనేక మందికి దీవెనకరంగా మారుతుంది, ఆరాధన చేస్తుంది, మంచి గాయకురాలు అవుతుంది, పాటలు రాస్తుందని నేను పుట్టిన 21వ రోజున మా నాన్నగారు పలికారంట. నిజంగా అవన్నీ ఇప్పుడు నెరవేరుతున్నాయని నేను అనుకుంటాను. నా వివాహానికి ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆయన పలికారు, నిజంగా ఈరోజు అలాగే ఉంది వాళ్ళ కుమార్తె అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకున్నారట. తర్వాత ఆ విషయం మాకు తెలిసి నిజంగా చాలా సంతోషించాం. కేవలం దేవుని నామానికి మహిమ. మీ పాట సడన్గా మీరు అనుకోకుండా ఎక్కడికైనా వెళ్తారు, అక్కడ
మీ పాట ప్లే చేసినప్పుడు మీకు ఏమనిపించింది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు, ఎంతో చాలా సంతోషం. నేను ఊహించలేదు ఇలాగా నేను రాసిన ఒక పాట అందరూ పాడుకుంటారని నేను ఎప్పుడూ ఊహించలేదన్నమాట. అలాంటివి చక్కగా అందరూ పాడుకుంటున్నప్పుడు అందరూ కనిపించిన ఒక విషయం నేను చెప్పాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు గుర్తొచ్చింది. నేను ఇంటర్లో చదువుకున్నప్పుడు నా ఫ్రెండ్, తనకి ఇంటర్ అయిపోయిన వెంటనే వివాహం జరిగిపోయింది, డిగ్రీలో నాతో లేదు. అక్కడే మాకు కట్ అయిపోయింది అనమాట. కనెక్షన్ ఏం లేదు, నెంబర్స్ లేవు, ఏమీ లేవు. తను క్రిస్టియనే. అయితే ఇంటర్లో మాకు కట్ అయిపోయి వెంటనే అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. రీసెంట్గా నీవే కావాలేసయ్య చూసి దాంట్లో ఉంది బ్లెస్సీ కింగ్స్లీ కదా. నా ఒరిజినల్ నేమ్ మేరీ రివైవ్. స్కూల్లో అండ్ కాలేజ్లో మేరీ రివైవ్ అని ఉండేది. సో తను కాల్ చేసి కింగ్స్లీ అన్నయ్యకి, అన్నయ్య బ్లెస్సీ కింగ్స్లీ అంటే మేరీ రివైవేనా అని అడిగింది అనమాట మా ఇంటర్ ఫ్రెండ్. అయితే అవునమ్మా అంటే, తన నెంబర్ నాకు ఇవ్వండి అన్నయ్య, ఎప్పుడో ఇంటర్లో మాట్లాడాము, తను రాసిన పాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎప్పుడో చిన్నప్పుడు అప్పుడు పాటలు పాడేది, రాస్తుందని నాకు అప్పుడు తెలియదు అని చెప్పి నా చిన్నప్పటి ఫ్రెండ్స్ కూడా మరలా నా కాంటాక్ట్లోకి వచ్చారనమాట ఈ సాంగ్ ద్వారా. అవును. ఓకే అక్క, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ పాటని రచించిన వారిగా ఉన్నారు కదా. సో రచించిన వారికంటే పాట పాడేవారికి వేరే వాళ్ళకి క్రెడిట్ వచ్చినప్పుడు, మ్యూజిక్ వాళ్ళకి క్రెడిట్ వచ్చినప్పుడు, అంటే మీరు రచించిన వారిగా మీ ఫీలింగ్ ఏంటి? వాస్తవానికి నా దగ్గరికి వస్తే, నీవే కావాలేసే విషయానికి వస్తే మాత్రం ఈ సాంగ్ రీచ్ని బట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను పాట పాడగలిగిన, చెల్లి పాడినంతగా పాడగలిగేదాన్నో లేదో తెలియదు. సో ది బెస్ట్ జరిగింది, బెస్ట్ జరుగుతుందని నేను అనుకుంటాను. కాబట్టి నేనైతే అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను రీచింగ్ బట్టి. మెయిన్గా మనం పాటలు రాసినప్పుడు మహిమ దేవునికి చెందాలి అనేది మన ఉద్దేశం, ఆ ఆశ. సో దేవునికి మహిమ కలుగుతుంది, దేవుని నామానికి మహిమ కలుగుతుంది అన్నంత వరకు నాకైతే ఆ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. సమస్త మహిమ దేవుని నామానికే కలగాలి అనేది. ఇప్పుడు మన సాంగ్ ఉంది కదా, నీవే కావాలేసే సాంగ్. సో మనం ఇందాక చాలా కమెంట్స్ చదివాం కదా. మోస్ట్లీ మనం చూసిన కమెంట్స్ అన్నింటిలో చాలామంది డిప్రెషన్ నుండి బయటకు వచ్చిన వాళ్ళు, సూసైడ్ అటెంప్ట్స్ నుండి బయటకు వచ్చిన వాళ్ళు అలా ఉన్నారు కదా. సో అలాంటి వాళ్ళందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటక్క? నేను ఇచ్చే మెసేజ్ కన్నా దేవుని వాక్యంలో నుంచి కనుక మనం చూస్తే, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు దేవుడు. సో మనము డిప్రెషన్ అనేది ఈ కాలంలో కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రకమైన డిప్రెషన్తో బాధపడుతున్నారు. యవనస్తులు కావచ్చు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి డిప్రెషన్లో ఉంటున్నారు. అయితే ఆ డిప్రెషన్ని మన స్వతహాగా అయితే ఎదుర్కోలేము, కానీ మనకున్నటువంటి ఆ డిప్రెషన్ అంతా, ఆ భారాన్ని అంతా దేవుని మీద మనం వేసినప్పుడు ఆయన మన భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వీ విల్ బీ ఫ్రీ. ఎవరెవరైతే అటువంటి భయంకరమైన డిప్రెషన్లో, బాధలో, కృంగుదలలో ఉన్నారో, ఆ వేదనని, ఆ డిప్రెషన్ని దేవుని మీద వేసి దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తూ ఆ ధైర్యంతో, ఆ నిరీక్షణతో మనం ముందుకు వెళ్ళినప్పుడు డిప్రెషన్ని ఖచ్చితంగా జయించగలుగుతాం. సో డిప్రెషన్ అనేది దేవుని నుంచి వచ్చేదైతే కాదు. ఆ డిప్రెషన్తో మనము జీవించాలనేది దేవుని చిత్తం, అంతకంటే కాదు. కాబట్టి ఒకవేళ మీకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, మీ లైఫ్లో డిప్రెషన్ అనేది మీ జీవితంలో ఉంది అనిపిస్తే దాన్ని మనం జయించాలి ఖచ్చితంగా. అది జయించాలి, దాని భారం అంతా దేవుని మీద వేయాలి. అపవాదికి చోటు ఇయ్యకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకుండా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, సంతోషించుడి అని చెప్పినట్లుగా మనం దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసంతో, నిరీక్షణతో, సంతోషంగా, ధైర్యంగా, నిరీక్షణతో ముందుకు వెళ్ళాలని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇంత మంచి సమయాన్ని నేను ఇంటర్వ్యూ తీసుకోవడానికి నాకు ఇచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ తమ్ముడు. నేను కూడా ఒక విషయం చెప్పాలి. నేను చాలా ఇంట్రోవర్ట్ని వాస్తవంగా. అంత త్వరగా ఓపెన్ అవ్వలేను. ఈరోజు చక్కగా నాతో మాట్లాడించింది అయితే నువ్వే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.